పేదలకు సన్నబియ్యం పంపిణీ పథకాన్ని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మానకొట్టూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటుగా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 17,263 రేషన్ దుకాణాల్లో 2,91,000 రేషన్ కార్డులకు దాదాపు 1,91,000 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో మొత్తం 566 షాపులకు గాను 2,76,930 రేషన్ కార్డులు ఉన్నాయి. దీనికి సంబంధించి 8,10,10,000 యూనిట్లకి అంటే లబ్ధిదారులకి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఈ రోజు నుంచి సన్నబియ్యం పంపిణీ అనేది మొదలు పెట్టడం జరిగింది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. సరిపోయేంత రైస్ ఉంది. ఎందుకంటే మనం కూడా పోయిన ఖరీఫ్లోని మొత్తము 72,000 ఎంటీస్ మనము సన్నబియ్యం అనేది సేకరించడం జరిగింది. దానికి సంబంధించి మన జిల్లాలో 34,000 క్వింటాలు సన్నబియ్యం ఉంది. ఇది దాదాపుగా 7-8 నెలల వరకు మనకు సరిపోయేంత వరకు ఉంది. నెక్స్ట్ రబీలో కూడా సన్నబియ్యం కూడా ఈసారి ఎక్కువ పంట కూడా వేయడం జరిగింది. దాని నుంచి కూడా మనం సేకరించడం జరుగుతుంది. సన్నబియ్యం వల్ల ఈసారి నుంచి పక్కదారిని పట్టవద్దు అని మాత్రమే ఈరోజు సన్నబియ్యం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయడం జరిగింది. ఇది కార్యక్రమం వల్ల ఏంటంటే లబ్ధిదారులకు 100% న్యాయం జరుగుతుంది కాబట్టి చాలా వరకు వినియోగదారులు తీసుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దాని వల్ల పరోక్షంగా డీలర్లకు కూడా మా కమిషన్ పెరుగుతుంది కాబట్టి ఇంకా ఇది 100% ఈ కార్యక్రమం కొనసాగించాలని కోరుకుంటున్నాం. అలాగే మా సమస్యలు కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మేనిఫెస్టోలో పెట్టినట్టు 300 రూపాయల కమిషన్ 5,000 గౌరవ వేతనం ఇస్తామని చెప్పి పెట్టడం జరిగింది. కాబట్టి అది కూడా ఇస్తే ఇంకా ఈ స్కీమ్ ఇంకా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. డీలర్ ఆర్థికంగా జర పుష్టిగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి మా విన్నపాన్ని కూడా మన్నిస్తున్నట్టయితే ఇంకా స్కీమ్ను ముందుకు తీసుకుపోయి గ్రాసుల ప్రజలకు అందుబాటులో తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. మాకు కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు 100% ప్రతి షాప్లో అంతా సెల్లింగ్ బాగుంటుంది, అమ్మడం కూడా బాగుంటుంది. అంతకుముందు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 20%, 25% మిగిలిపోయాయి. ఈసారి సన్నబియ్యం కాబట్టి 100% అమ్మే అవకాశం ఉంటుంది. దాని పరోక్షంగా వాళ్ళ కమిషన్ కూడా పెరుగుతుంది. ఇంతకుముందు ఆ బియ్యం అయిపోవడం వల్ల కమిషన్ నష్టపోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు 100% అమ్ముతాయి కాబట్టి కమిషన్ కూడా పెరిగే అవకాశం ఉంది. కంటిన్యూషన్ చేస్తేనే బాగుంటుంది ప్రభుత్వానికి కానీ మాకు కానీ ప్రజలకు కానీ. మధ్యలో ఆపేస్తుంటే మాకు ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది, ప్రభుత్వానికి ఇబ్బంది. 100% కంటిన్యూషన్ కొనసాగించాలని కోరుకుంటున్నాం.